హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి మేము వినాయకునికి పూజ చేయాలని వినాయకుడిని రెడీ చేస్తున్నామండి. అందుకోసం నల్లమట్టి దొరకలేదని చెప్పేసి మేము ఎర్రమట్టి తీసుకొని వచ్చాము. ఎర్రమట్టిని ముందుగా అంతా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసి కొంచెం పొడి పొడిగా చేసేసి రాళ్ళన్నీ తీసేసి అంత దాన్ని వాటర్లు పోసేసి తడిపి పెట్టేసి రెడీ చేస్తున్నాము. అన్నీ దేనికది పార్ట్స్ రెడీ పెట్టేశారు. నేను నా పనిలో నేను ఉన్నానని చెప్పేసి మా వారు వచ్చేసి అన్ని పార్ట్స్ అన్నీ రెడీ పెడుతూ ఉన్నారు. అంతలోపు నేను వచ్చేసి స్వామివారి పీట ఒకటి చేసేసాను. ఫస్ట్ మొదలు పెట్టాను స్వామివారి పీటతో చేసేసి దాని తర్వాత కాళ్ళు పెట్టాను. కాళ్ళతో స్టార్ట్ చేస్తూ వచ్చాను. స్వామివారి పాదాలు ఫస్ట్ మెయిన్ కదండి, అందుకే స్వామివారి పాదాల నుంచి ఫస్ట్ పైకి వెళ్తూ ఉన్నాను. ఇక పైన భాగం ఒకటి తల భాగం అనేది ఊడిపోతుందని చెప్పేసి దానికి ఒక టూత్ పిక్ పెట్టామండి. టూత్ పిక్ పెట్టేసాము కదలకుండా ఉంటుందని చెప్పి. అంతలో మా పాప వినట్లేదండి. చూడండి, నేను చేస్తానని చెప్పేసి తను కూడా చేస్తూ ఉంది. ఎలా పోటీ పడుతుంది చూడండి. ఏదో గేమ్కి పోటీ పడతారు చూడండి, అలా పోటీ పడుతూనే ఉంది. ఇక మేము వచ్చేసి హ్యాండ్స్ పెట్టేశాను. దానికి చెవులు పెడుతున్నానండి. ఇప్పుడు దానికి కీటం కూడా రెడీ చేసి పెట్టేశాము ముందుగానే. అన్నీ చేసి పెట్టేశారు మా వారు ఆల్రెడీ. అందుకే నేను రెడీ పెట్టేశాను. ఫాస్ట్గా పెట్టేశాను. ఈసారి గణపతి చాలా తొందరగా అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మా పాప మమ్మల్ని చూసి సేమ్ నా అలాగే చేయాలని చాలా కష్టపడింది. అయినా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం చేసింది గణపతి, అయినా చాలా బాగా కుదిరింది. అసలు ఎక్కడ ఏం లేకుండా ఉందనుకున్నారా? కాదండి, అక్కడ కూడా మిస్టేక్ అండి. అన్నీ పెట్టింది, ఒక చేతిలో ఒకటి మర్చిపోయిందండి. అన్నీ బాగా కుదిరాయి, ఒక చేతిలో ఒకటి పోయాయి అన్నమాట, అంత లేవు. ఇక ఇది మా గణపతికి వచ్చేసి ఎలుక అండి. ఎలుక చాలా బాగా కుదిరిందండి. తోక కానీ చాలా ఫ్రంట్కి మూతి కానీ చాలా బాగా వచ్చిందండి. అందుకే దానికి ఫినిషింగ్ ఇచ్చేసాము. చాలా బాగా కుదిరింది. మా గణపతికి కూడా ఫినిషింగ్ ఇస్తున్నామని చెప్పి మా పాప తన గణపతి కూడా ఎంత సిన్సియర్గా చేస్తుంది చూడండి. తన గణపతి కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. ఇది వచ్చేసి నా ఫస్ట్ గణపతి, నేను రెడీ చేసిన ఫస్ట్ గణపతి అండి. అందుకే అలాగే ఉంచుకున్నాను ఫోటో. చాలా బాగా వచ్చిందండి. ఈ గణపతి మాత్రం చాలా బాగుంది. ఈ గణపతికి కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నామండి. చూడండి, ఫినిషింగ్ ఇచ్చాక చాలా బాగుందండి. మా పాప కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. ఇలా షేప్ అనేది కనిపించాలని చెప్పేసి ఫినిషింగ్ చేశాక షేప్ కనిపించాలని కొంచెం ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు మా సారు. అందుకే అలా చేసేస్తున్నాము. షేప్ అనేది కనిపించాలని అలా స్పూన్తో షార్ప్గా ఉన్న స్పూన్స్ తీసేసుకొని వాటితో సరి చేస్తున్నాము. అంతలోనూ మా పాప గణపతి అయిపోయిందని చెప్పేసి మా పాప నా గణపతికి కళ్ళు పెట్టవా మమ్మీ అంటే నేను కళ్ళు పెడుతున్నానండి. జొన్నలు అయితే దీనికి బాగా కనిపిస్తాయని చెప్పేసి మన ఇంట్లో జొన్నలు ఉంటాయి కదండి, వాటిని ఏం చేశాను మెల్లిగా పెట్టానండి. జొన్నలు అనేవి చిన్నగా ఉంటాయి కదా, చేతిలో నుంచి స్మూత్గా ఉన్నాయి కదా, జారిపోతూ ఉన్నాయండి. అందుకే నిదానంగా పెట్టాను. చాలా బాగా అనిపించిందండి. ఎంత బాగుంది. ఓ దిక్కు నేను పెడుతూ ఉంటే మా పాప దాన్ని సెట్ చేస్తూనే ఉంది, దాని ఫినిషింగ్ ఇస్తూనే ఉంది. చాలు అంటే కూడా వినట్లేదు, తన కిరీటం పడిపోతూనే ఉంది. నేను ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి లాస్ట్కి తను అయిపోయాక కిరీటం అంతా సెట్ చేసి పెట్టేశాను. మమ్మీ నా గణపతికి పెట్టావు, మరి ఎలుకకు పెట్టావా అని అంటే ఎలుకకు కూడా పెట్టానండి. అది కూడా ఎలుకకు కూడా పెట్టేసరికి చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుంది. ఎలుక కూడా బాగా వచ్చింది కదండి. ఈ గణపతికి కూడా ఎలుక. అలాగే మా పాప నేను లడ్డు చేశాను. ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన గణపతి అండి. దీనికి తలపాగ మాత్రం వేరు పెట్టాను. లాస్ట్ ఇయర్ చేసిన దానికి చాలా బాగా వచ్చింది.
ఈసారి ఏం చేశాను, లాస్ట్ ఇయర్లా ఎందుకని చెప్పేసి మా సార్ నాకు చెప్పకుండానే అలా పెట్టేశారు. అయినా అది బాగుందండి, ఇది కూడా బాగానే ఉందండి. ఇదండి మా గణపతి రెడీ అయిపోయింది. రాత్రి హడావిడిగా చేసేసి గణపతి పూర్తి చేసేసాము. మార్నింగ్ దానికి బొట్లు పెట్టేసామండి. బొట్లు పెట్టేసే ఫినిషింగ్ ఇచ్చేసాం. అంతా ఎక్కడెక్కడ బొట్లు పెట్టాలో, వినాయకి ఎక్కడెక్కడ విభూతి పెట్టాలో అక్కడక్కడ పెట్టేశారు. మా వారు వచ్చేసి అన్నీ పెట్టేశారు. చాలా బాగుంది విభూతి పెట్టేసరికి. మార్నింగ్ అయ్యేసరికి కొంచెం డ్రై అయిందండి. డ్రై అయ్యేసరికి చాలా బాగా వచ్చింది. మా బొట్టు కూడా చాలా పెట్టడానికి ఈజీగా ఉంది. మా పాప కూడా ఏడుస్తుందని చెప్పేసి తన గణపతికి కూడా బొట్లు పెట్టేశాము. నా గణపతికి పెట్టలేదు, మీ గణపతికి పెట్టారని చెప్పి ఏడుస్తుందండి. అందుకే తన గణపతికి కూడా పెట్టేశాము. చాలా బాగా వచ్చింది చిన్న గణపతి కూడా. రెండు బాగా కుదిరాయండి. అసలు ఎక్కడ ఏది తగ్గలేదు అండి. చాలా బాగా చేసింది. మా పాప ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసింది అండి. చూడండి, బొట్లు పెట్టేసరికి ఎంత బాగా కొడుతుంది గణపతి కదండి. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి మా వినాయకుడు అండి. రెడీ అయిపోయిందండి. పూజ కూడా అయిపోయింది. పూజ కూడా సిద్ధం చేసేసి రెడీ పెట్టేసి పూజ కూడా చేసేసాము. ఇది వచ్చి మా దేవుని గది అండి. దేవుని గదిలో ఈరోజు నిత్యం పూజ చేస్తూ ఉంటాము. ఇది గౌరీ పూజ అండి. ముందు రోజు గౌరీ పూజ చేశాను. వినాయక చవితి తర్వాత రోజు చేశానండి. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.